వీక్షిస్తున్న గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే
भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक श्री आदिवराह क्षेत्रे वेंकटाचले अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीभूमि नीला समेतस्य श्री श्रीनिवासस्वामिनः कल्याणोत्सवं कर्मांगं मम గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సిందే. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణాం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं. భక్త మహాశైలరా, కలియుగ వైకుంఠంగా నిత్య నైమిత్తిక ఉత్సవాలతో విరాజమానమయ్యేటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య సన్నిధానం నుండి నిత్యము మనం వీక్షించేటువంటి పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఇప్పుడు మనం వీక్షిస్తూ ఉన్నాం. పరమాత్మ కళ్యాణోత్సవాన్ని నిర్వర్తించుకోవడానికై ఇరుదేవేరులతో వేంచేసి దివ్యమాలాలంకృతుడై మనందరికీ కూడా మనోరంజకంగా దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి భక్త మహాశైలారా, ఈ యొక్క కార్యక్రమం పూర్తయ్యే వరకు ఈ కార్యక్రమాన్ని మనం కన్నులారా వీక్షిస్తూ శ్రవణానందకరంగా పరమాత్మ యొక్క లీలా విశేషాలను అలాగే వేదమంత్రాలను మనం శ్రవణం చేస్తూ ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. విఘ్నం నిఘ్నంత సతతం సక్సేనందమాశ్రీ శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం మేన సూత్రతం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. హృదస్మృతిరదే పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తికం శుద్ధం వందే శ్రీ విఘ్నవర్ణవం. ప్రాణానాయమ్యాం ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవమాపో జ్యోతిరసాంతం బ్రహ్మ భూర్భువస్వరం అస్యాం శుభదో సదేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రీయఃపదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరివరేశనాది సర్వవృత్తంత్రవిషుద్ధత్తం శాంతత్వం సహ పుణ్యవాచకర్మ కరిష్యన్ ఆదు నిర్విఘ్నర్విష్మాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారాసప్తశమాంశేషు సరస్సరస్వరుదేషు అభోభిరణన్ పరిపాదేశ్యే గృహంతాం తరం ధర్మ ఇదమాపస్వా శుధమా శాంతా శాంతమా శుభా శుధమా పోదా పోదమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతాం దరసాః పుతా బ్రహ్మ పవిత్రేణ పుతా సూర్య సరస్వతి ఆపో వాయుధం సర్వం విశ్వాభూతాన్యావ ప్రాణవాప పశువాపో నమాపో సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాక్షాపో జ్యోతిషాపో యజుషాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భవస్వరాపో అస్మిన్ కుంభే గంగా చరిత్ర వాహయామి ఏతేషదమరణే సహస్రం విజ్ఞాః పాఠావిదాః పుత్ర తేభ్యోంద్రసదాదు విష్ణునిష్టే దేవాముంచందమసస్య వర్ణమావాహయామి ప్రేయసమావాహయామి రక్తామృతమావాహయామి యాదస్మృతమావాహయామి వరుణాయ నమః.
वरुणस्येदमासनं वरुणाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचुं समर्पयामि एते प्लुतस्त्रयाभरण उपवीतपुष्पगन्धधूपदीपालङ्कारार्थाः इमे अक्षताः सर्वोपचाराः सर्वतीर्थलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिन हरिष्यमानसकर्मणा निर्घ्नेन समाप्रर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनन्तदुर्बाहुं शङ्खचक्रसंयुतं व्याप्तिं सङ्केतं सुष्पदवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणाक्मच्चेत् आग्नेयोस्माद्दिदामेत्वाश्चेदात्तं यत्त्वत्सम्भवः वैराजन्ते सुतन्यदत्तां प्रेक्ष्यां देशाब्दानामनादिः यामे स्थान् दन्तान् दातुं भूः पद्माकालुण्डले विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्तत्नीं सूत्रदीमावाहयामि वामेज्यामावाहयामि तत्तत्निकस्यक्सेनस्येदमासनम् विश्वक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचुं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विश्वक्सेन स्मृता राजा भगवान् सर्वकर्मणा तस्मान् ज्ञानमुपासेत कर्मणान् विघ्नशान्ति आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् प्रसमाप्य च कुर्यात् सुदुर्भारस्य विश्वक्सेनस्य पूजनं भगवद्भिरनिघ्नाथः पुण्यः पुण्याहं वाचयिष्ये ओं वाचतां सुपुण्याहं करोमि पुरुष्वा स्वस्तप्रोक्षतम् अस्तु प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु वायदयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु वायदयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु वायदयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधामिः इदं विष्णुर्चक्रमे त्रयधानिदेवतं समूढमस्वागं श्री त्रीणि पदाभिचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन्नि विष्णोः कर्माणि वसुदेतावृतानि वसुसि इन्द्रस्य सखा तद्विष्णोः परमं पदं सदा प्रसन्सूर्यः दिवीव चक्षुरादतं तद्विप्रासो वन्यवोजार्ध्रभागं दत्सविन्दते विष्णोर्जत्परमं पदं द्रविणोदा द्रोणशस्त्रस्य द्रविणोदा शरीरस्य प्रगंसते द्रविणोदा वीरदेशन्नो द्रोणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्करुदापविषं यदा वै सूर्योदयति यत् नक्षत्रं नैति यावत् तत् सूर्यः गच्छेति यत्र सैन्यं वसेति तावत् गिरिदत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः अत्यपूर्वोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थानिलपरिपरिस्ना सर्वतन्त्रप्रषदत्तं शान्तत्वं सपुण्यावात्कर्मणि पुण्याहं बृहन्तः बृहन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां बृहन्तः बृहन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां बृहन्तः बृहन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्तिनीन्द्रोर्धस्वास्तनः पूषा श्वेदाः स्वस्तिनस्तार्क्ष्वरिष्ठनेमि सुना बृहस्पति ददातु ओं भूः अतिपूर्वोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थानिलपरिपरिस्ना सर्वतन्त्रप्रषदत्तं शान्तत्वं सपुण्यावात्कर्मणि स्वस्तिं बृहन्तः बृहन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं बृहन्तः बृहन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं बृहन्तः बृहन्तु कर्मणे स्वस्ति रुद्ध्यासवेनं सामसद्यां त्रिदेवं तद्धेनोऽस्तु अनुराधान् हविषा वृद्धयन्तः शतञ्जयं सदस्वीराः ओं भूः अतिपूर्वोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थानिलपरिपरिस्ना सर्वतन्त्रप्रषदत्तं शान्तत्वं सपुण्यावात्कर्मणि रुद्धिं बृहन्तः बृहन्तु कर्मरुद्धतां कर्मरुद्धिं बृहन्तः बृहन्तु कर्मरुद्धतां कर्मणारुद्धिं बृहन्तः बृहन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्यः समृद्धिः आभोष्टामयभोस्तानं ऊर्जेदादना महेरणाय चक्षुषे योपस्मदमारदस्तस्य भार्यतेनः विशतीरिव मात्रः तस्मारङ्गमाभो शिक्षयाय जिन्वतः आपो जनेधाजिनः हिरण्यवर्णास्य पावकायाश्चातः कस्य भोजा सुन्दरः अग्निया गर्भन्धद्रविरूपास्थानापसिग्स्याना भवन्तु पवमानस्य वर्जनः पवित्रेण विचर्षणिः यः पोता सवनात्मा पठन्तु महादेवजनाः पठन्तु मनवोधिया पठन्तु विश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा खदुम्रणु यत्ते पवित्रमक्षसि अग्ने विदमन्तरा ब्रह्मतेन पुनीमहे भाभ्याहन् दिवसवितः पवित्रेण सुवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागाहादि यस्यै बह्वी स्तनुभावितवृष्टाः ते आमदन्तस्य समाज्येषु वयग्दुस्यां प्रतिवारीणां वैश्वानरोर्षिभिर्मा पुनातु पातः प्राणिनीश्वरमय भूः द्यावा पृथिवी पैसापयोभिः ऋतापरियज्ञेमावनीतां बृहद्भ्यस्विदस्रुभिः वरिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा पुनतां येनापो दिव्यङ्किसः येन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः संवृतगमसुः सर्वगं सबोधमश्नादि स्वैतं मातरिष्वण पावमानीज्यो अध्येति ऋषिभिः संभृतगमसुः तस्मै सरस्वती दुहे
क्षैरकं सत्पर्मदोधकं पामानि स्वस्तेनीः ऋजुगाहि पयस्तीः ऋषिभिः समृतवर्षः ब्राह्मणे समृतमिदं येन देवाः पवित्रेण आत्मानं प्रदेशदा तेन सहस्रधारेण पामान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं तथाद्यामुगं हिरण्मयं तेन ब्रह्मविदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमाप्नातु सोमस्वस्त्यावृणः समीच्याः यमो राजाः प्रवणाभिः पुनात्मा जातवेदां मूर्जयन् त्वाप्नातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञमदे दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषणं शन्नो अस्तद्विपदेः शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्राच्यान्तिदेवातुरामार्जयन्तां दक्षिणायां दिशमासाः पितरामार्जयन्तां पदीचाः दिशग्रहाः पशुवामार्जयन्तां उदीहेच्छां दिशा भोषदया वनस्पतयामार्जयन्ताम् ऊर्ध्वायाः संवत्सरो यज्ञमतिर्मार्जयन्ताम् अथोदराधरैर्नागेभ्यमार्जयन्ताम् वास्तवस्पदे प्रजाने स्वान् स्वाविश्वानिमिव भवानः यत्ते महे प्रजन्नाशश्वच्छन्ने तद्विपदे चतुष्पदे वास्तवस्पदे शक्मयासुं सदा ते सक्षेमि शरण्या गातमत्याः आवक्षयमुदयोगी वृण्णो यूजं पातस्वस्तभिस्तदानः अमीवः वास्तवस्पदे विश्वारूपाण्यापशन्ने अघास्य वेदिनः अनोरणीयान् महतमहीयान् आत्मा गुहायां निदोष्यन्तः तमः कथं वत्सति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्तः प्राणाः ब्रुवन् सप्ताः सप्ताः च समुदः सप्तजिह्वाः सप्त इमे लोकाये चरन्ति प्राणा गुहास्यां निहिताः सप्त सप्ता वर्णान्माय सक्सेनान्मः पुनः पाद्याजं समर्पयामि वर्णान्माय सक्सेनान्मः कथाभासाः गुणभार निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पक्षणां समर्पयामि वर्णान्मय सक्सेनान्मः शोभनार्थं क्षेमाय पुनरागमनाय च మదేహి కరావలంబం అని పరమాత్మను ప్రార్థించుకుంటూ ఈ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా మనల్ని అందరినీ కూడా భాగస్వాములను చేయడానికి ముందుగా ఆచార్య స్వామి వారు దివ్యమైనటువంటి సంకల్పాన్ని మన చేత పఠింపచేసిన తర్వాత పరమాత్మ దగ్గర సాత్విక త్యాగం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి విశ్వక్సేనారాధన అనేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటిదాకా కూడా విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం అనేటువంటి వైదిక కార్యక్రమాలను నిర్వర్తించారు ఆచార్య స్వామి భక్తి శ్రద్ధలతో. అయితే వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా ఏ కర్మ మొదలు పెట్టాలన్నా సరే ఆరంభే కర్మణా పుష్టి విఘ్నానాం ప్రశమనాయ చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనమని ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా ఆ యొక్క వైకుంఠ ద్వారం ఏదైతే ఉందో అక్కడ కొలువై ఉంటారట ఈ యొక్క విశ్వక్సేనుల వారు. సాధారణంగా పరమాత్మను తద్విష్ణోహ పరమం పదం సదా పశ్యంతి సూరయ అని చెప్పి వేదం చెబుతూ ఉంది. నిత్యసూరుడు అనేటువంటి వాళ్ళు గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, ఆదిశేషుడు వీళ్ళంతా కూడా పరమాత్మను కనురెప్ప కాలం కూడా విడిచిపెట్టకుండా నిత్యము కూడా పరమాత్మ యొక్క దివ్య లీలా విభూతిని దర్శిస్తూ ఉంటారట. సాధారణంగా చెప్పుకోవాలి అంటే మనమందరం భక్తులమా అంటే మనకంటే ముందు భక్తులు భక్తాగ్రగణ్యులు నిత్యసూరులు. అటువంటి నిత్యసూరుల్లో ప్రధానమైన వారైనటువంటి పరమాత్మకు సర్వ వైకుంఠ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారికి ఆరాధనాన్ని నిర్వర్తించిన తర్వాత కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః అని చెప్పినట్లుగా మన యొక్క సాంప్రదాయానికి ఉన్నటువంటి గొప్ప అవకాశం ఏమిటి అంటే భావేహి విద్యతే దేవో తస్మాత్ భావోహి కారణం అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఒక్కసారి కనుక మనం ఆ యొక్క గంగాది సర్వతీర్థాలను నదీ నదములన్నింటినీ కూడా ఉన్న చోటనే మనం మనశ్శుద్ధిగా స్మరించి ఆ యొక్క కలశంలోకి ఆవాహన చేసినట్లయితే ఖచ్చితంగా ఆ నదీ నదములన్నీ కూడా ఆ యొక్క కలశంలో జలంలోకి వస్తాయి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. అంత గొప్పగా దివ్య మంత్రపూతమైనటువంటి ఆ యొక్క జలములను అక్కడ ద్రవ్యాలన్నిటి మీద కూడా ప్రోక్షణ చేసినటువంటి ఆచార్య స్వామి సకల దేవతా సమాహ్వానార్థమై అంకురార్పణ సద్యోంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటిదాకా కూడా నిర్వర్తించి ఆ యొక్క మృత్తికతో చేసినటువంటి పంచపాలికలలో బ్రహ్మ, ఇంద్ర, యమ, వరుణ, కుబేర ఇత్యాది దేవతలందరినీ కూడా ఆవాహన చేసి పరమాత్మ యొక్క దివ్య కళ్యాణోత్సవార్థమై మీరంతా కూడా విచ్చేయండయ్యా, పరమాత్మ యొక్క దివ్య కళ్యాణోత్సవంలో మీరు కూడా భాగస్వాములయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని
యుద్ధాన్ని విజయప్రదం చేయండి అని చెప్పి దేవతలందరినీ కూడా ప్రార్థించిన తర్వాత ఓషధీశుడైనటువంటి సోముణ్ణి ఆ నవధాన్యాల్లోకి ఆవాహన చేసి ఆ నవధాన్యాలను ఈ యొక్క ఆవాహన చేసినటువంటి పాలికలలో సమర్పించడం ద్వారా సద్యోంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత ఆచార్యస్వామి ఇప్పుడు వైదిక కార్యక్రమంగా పరమాత్మకు ప్రతిసరబంధనంగా పిలువబడేటువంటి రక్షాబంధన ధారణార్థమై ఆ యొక్క రక్షా సూత్రములు ఏవైతే ఉన్నాయో వాటికి ఆరాధన చేస్తూ ఉన్నారో ఆచార్యస్వామి. మనమంతా కూడా సభక్తికంగా నమస్కరిద్దాము. దివ్యమైనటువంటి వేదమంత్రాలన్నింటినీ కూడా శ్రవణం చేస్తూ పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా పరమాత్మకు రక్షాబంధన చేయడానికే ఆ యొక్క రక్షా సూత్రాలకు ఆరాధనా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందాక చెప్పుకున్నాం, పరమాత్మకు నిత్యసూరులు, విశ్వక్సేనుడు, అనంతుడు, గరుత్మంతుడు వీరంతా కూడా నిత్యము పరమాత్మను సేవిస్తూ ఉంటారు అని చెప్పి, బహుశా అందుకేనేమో కళ్యాణ మహోత్సవంలో కూడా ఈ యొక్క రక్షా సూత్రాల్లో శేషుణ్ణి ఆవాహన చేస్తారట. అందుకే శేషాచలం, శ్రీశేషశైల, గరుడాచల, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి ముఖ్యమని సుప్రభాతంలో చెప్పినట్లుగా ఎన్ని పర్వతాలు ఉన్నా సరే దీన్నంతా కూడా శేషాచలము అని చెప్పి అంటారు. శేషుడు అంటే ఎవరు అంటే పరమాత్మకే శేషః అని చెప్పి కూడా పేరు. అటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ వీక్షిద్దాం. శుభం నిరుపమ గుణ సింధుర్నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. పరమాత్మ మనల్ని అందరినీ కూడా సృష్టించి ఈ యొక్క సృష్టి అనేటువంటి కార్యక్రమాన్ని బ్రహ్మదేవుడి ద్వారా నిర్వర్తింపజేసిన తర్వాత మరి పరమాత్మ నుంచి మనం అందరం కూడా వచ్చాం కదా. సర్వశేషి ఆయన, మనమందరం కూడా ఆయన యొక్క శేషులం అన్నమాట. అంటే మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఆయనకు పిల్లలం మనమంతా కూడా. అటువంటి శేషీభావాన్ని నిత్యం పరమాత్మ యందు మనం ప్రదర్శిస్తూ ఉండాలి. అలాగా ఈ యొక్క రక్షాసూత్రాల్లో శేషుణ్ణి ఆవాహన చేయడానికి ఇంకా కారణాలు ఏమిటి, ఆగమశాస్త్రం ఏం చెబుతోంది అంటే పరమాత్మని విడిచిపెట్టని వారిలో శేషుడు చాలా ముఖ్యమైన వాడట. ఎందుకు అంటే ఆగమశాస్త్రంలో చేసేటువంటి నిత్య అర్చనలో కూడా పాదుకలలో శేషుణ్ణి ఆవాహన చేస్తారు, అలాగే ఛత్రంలో శేషుణ్ణి ఆవాహన చేస్తారు. మరి ఇన్ని విధాలుగా పరమాత్మకు సేవలు అందిస్తూ నిత్యము వైకుంఠంలో ఆ యొక్క క్షీరసాగరంలో పరమాత్మ ఎక్కడ శయనిస్తాడు అంటే ఆదిశేషుడిపైనే శయనిస్తాడు. ఎవరైనా సరే పాము మీద పడుకోవాలని ఎవరు అనుకోరు కదా, కానీ ఆ యొక్క ఆదిశేషుడు పరమాత్మకు దాసుడై ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క విషాన్ని అంతా కూడా సంహరించి పరమాత్మకు తల్పంగా ఉపయోగపడతాడట నిత్య నిరంతరము కూడా. అందుకే పరమాత్మ ఎంతో ప్రీతితో నిత్యము కూడా ఆ యొక్క శేషుడి పైన శయనిస్తాడట. కాబట్టి భక్త మహాశయులారా, ఆదిశేషుల వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మనలో ఎన్ని చెడు గుణాలున్నా, మనకు అహంకారం ఉన్నా, మనలో ఎంత విషం ఉన్నా సరే పరమాత్మ దగ్గరికి చేరాలి అంటే అవన్నీ కూడా సంహరించుకుని భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములనేటువంటి అరిషడ్వర్గాలన్నింటినీ కూడా సంహరించి ఎప్పుడైతే మనం పరమాత్మకి దాసులం అవుతామో, ఎలాగైతే ఆదిశేషుణ్ణి తల్పంగా, వాహనంగా, పాదుకలుగా, అలాగే ఛత్రంగా స్వీకరించాడో పరమాత్మ, ఇంతేకాదు పరమాత్మకు సేవలు చేయడానికైనా అంటే ఇంత సేవ చేసినందుకు గాను పరమాత్మ రామావతారంలో లక్ష్మణస్వామిగా ఆ యొక్క ఆదిశేషుల వారిని ఉంచారట. మనం సహజంగా గమనించవచ్చు, పరమాత్మ సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా అంత బాధపడలేదట. కానీ లక్ష్మణస్వామి వారికి ఇంద్రజిత్తు వేసినటువంటి బ్రహ్మాస్త్రం ఎప్పుడైతే లక్ష్మణస్వామికి బాధ కలిగించి ఆయన మూర్ఛతో పడిపోయాడో చాలా బాధపడ్డాట. ఎందుకు అంటే దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ అని చెబుతారు రామచంద్ర ప్రభు. దేశాల్లో కళత్రులు అంటే భార్యలు ఉంటారు, అలాగే బంధువులు ఉంటారు, వీరంతా కూడా ఉంటారయ్యా. కానీ అన్నదమ్ములు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఒకసారి పుట్టిన వెంటనే ఎవరైతే సహోదరులు ఉంటారో వారే తప్పితే వేరే వాళ్ళని సహోదరులుగా అనుకోం కదా అని చెప్పి రామచంద్ర ప్రభు చెప్తారు. ఆ విధంగా రామచంద్రావతారంలో లక్ష్మణుడుగా ఆ యొక్క ఆదిశేషుల వారు వచ్చి, తర్వాత లక్ష్మణుడుగా ఈ యొక్క సీతారాములు ఇరువురికి కూడా సేవ చేసినందుకు గాను తర్వాత జన్మలో కృష్ణ జన్మలో పరమాత్మ
బలరాముడిగా అంటే పరమాత్మకు అన్నగారిగా ఈ యొక్క ఆదిశేషుణ్ణి తీర్చిదిద్దిన తర్వాత ఈ యొక్క కలియుగంలో నిత్య నిరంతరము కూడా పరమాత్మ ఉండేటువంటి ఆనంద నిలయంలో ఆదిశేషుడుగా రామానుజుల వారు అక్కడే ఉండి పరమాత్మకు నిత్య సేవలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. అటువంటి శేషుణ్ణి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో కూడా పరమాత్మ వదిలిపెట్టకుండా ఆ యొక్క రక్షాబంధనాల్లోకి ఆచార్యస్వామి వారు శేషుణ్ణి ఆవాహన చేసి ఆ రక్షా కంకణాన్ని పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వరదహస్తానికి ఇందరికీ అభయములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు కీర్తిస్తారు. ఆ విధంగా దివ్యమైనటువంటి వరదహస్తానికి పరమాత్మకు రక్షా కంకణాన్ని ధరింపజేశారు. భక్త మహాశైలారా, మనకు సందేహం రావచ్చు, మనం ఇళ్లలో చేసేటువంటి వ్రతాల్లో కార్యక్రమాల్లో పరమాత్మ మనల్ని రక్షించాలి అని చెప్పి రక్షా కంకణాన్ని ధరిస్తాం కదా, మరి పరమాత్మకి ఎందుకు రక్షాబంధనం అని అంటే, పరమాత్మకు అనవరత ఆర్తరక్షణ దీక్షాదక్షుడు అని చెప్పి ఒక పేరు. ఆ యొక్క పేరుకి అర్థం ఏమిటి అంటే, ఎవరైతే గజేంద్రుల్లాగా నీవే తప్ప ఇతఃపరం వెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని చెప్పి ఎవరైతే అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పి కీర్తిస్తారో, అటువంటి వారిని రక్షించడానికై ఎన్ని పనులున్నా సరే పరమాత్మ అవన్నీ కూడా వదిలేసి సిరికింజప్పుడు శంఖచక్రయుగమున్ చేదోజి సంధింపడు అన్నట్లుగా, నిజానికి పరమాత్మ ఏమైనా చెయ్యాలి అంటే వెంటనే అమ్మవారికి కూడా పరమాత్మ మనసులో ఏమనుకుంటాడో తెలిసిపోతుందట. కానీ భక్తజనుల్ని రక్షించాలి అని అనుకుంటే ఆయన ఏ రూపంలో ఎలా వెళ్ళిపోతాడో, ఎప్పుడు అమ్మవారిని వదిలేసి వెళ్ళిపోతాడో కూడా తెలియదట. అంటే ఇంత ప్రేమ ఉన్న అమ్మవారిని కూడా పక్కన పెట్టేసి భక్తజనుల్ని రక్షించడానికి పరమాత్మ పరుగు పరుగున గజేంద్రుని రక్షించినట్టు వస్తాడట. అటువంటి ఘట్టాలను నిత్య నిరంతరము కూడా ఈ రోజు జరిగేటువంటి నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా పరమాత్మ ఇంతమంది భక్తులు వస్తున్నారయ్యా నీ కోసం, వారంతా ఈ యొక్క సంసార సాగరం అగాధమైనది, దాని లోతు కూడా ఎవరికీ తెలియదు. ఈ భక్తులంతా కూడా ఈ యొక్క సంసార సాగరం నుంచి బయటికి రాలేక ఇబ్బంది పడుతున్నారు స్వామి. వారందరినీ కూడా ఎలాగైతే మొసలిని సంహరించి ఆ యొక్క గజేంద్రుడిని రక్షించావో అలాగా వీరందరినీ కూడా అజ్ఞానం అనేటువంటి మొసలిని వీరి దగ్గర నుంచి దూరం చేసి ఆ యొక్క సంసారం అనేటువంటి సాగరంలోంచి బయటికి తీసుకొచ్చి వీరికి ముక్తిని ప్రసాదించవయ్యా అని చెప్పి ఆచార్యస్వామి వారు ప్రార్థన చేసి పరమాత్మకు రక్షాబంధన ధారణాన్ని నిర్వర్తించిన తర్వాత ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా పరమాత్మకు విశేషార్చన, మనం సాధారణంగా వాడుక భాషలో చెప్పాలి అంటే వరపూజ అని చెప్పి నిర్వర్తిస్తారు. సాక్షాత్తుగా మనం చేసుకునేటువంటి వివాహంలో వరుడు నారాయణ స్వరూపుడు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతారు. కానీ ఇక్కడ వరుడు నారాయణుడు ఆ యొక్క మలయప్ప స్వామివారే. మన యొక్క సుకృత విశేషం చేత పరమాత్మ అన్ని పనులు పక్కన పెట్టి వరరూపధారి అమ్మవార్లు ఇరువురిని కూడా వివాహం చేసుకోవడానికే సిద్ధమై ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మకు విశేషారాధనా కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత శ్రీవైఖానస భగవత్ శాస్త్రోక్తంగా నిత్య నిరంతరము కూడా వారి యొక్క నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ స్వయం తీర్ణ పరాంతారయతి అని చెప్పిన శాస్త్రవాక్యానికి అనుగుణంగా ఆచార్యస్వామి వారు వారి యొక్క కర్మలన్నింటినీ కూడా నిర్వర్తించుకుంటూ మనల్నందరినీ కూడా తరింపజేయడానికి పరమాత్మకు కైంకర్యాన్ని నిర్వర్తించడానికి ఆ యొక్క రక్షాబంధన ధారణాన్ని ఆచార్యస్వామి వారు కూడా నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు అమూర్త భగవద్యజనంగా చెప్పబడేటువంటి హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఆచార్యస్వామి వారు ఉద్యుక్తులవుతూ ఉన్నారు. కాబట్టి భక్త మహాశైలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని మనం సభక్తికంగా వీక్షిస్తూ పరమాత్మ యొక్క నామస్మరణాన్ని చేస్తూ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. మై దేవాద్రిణమాజంత దేవ్యాహుతారావృందపూర్వేరిష్టాస్యామ తన్వాసువిరాః మహీజంతమయాన హవ్యాగూత సత్యామృతమేస్తు ఏ నామాన్యాహం గతమచ్చనాహం విశ్వే దేవాసు అధివోచతామి ఉత్పన్యమానమస్యామేధ్యాం పాప్మానం భజమానస్యంతు శివానస్సంత ప్రతిష్ఠన్నా మాతా పృథివీతోకసాత జాతభేద భువనశ్రేతే హింసోజ్జనిషదేః అగ్నిమశ్రుద్ధాదేవి వివాగం శమీగర్భాజనన్వ్యోమి అభూః ఉపావరోహ జాతవేదః పునస్తం దేవి ఆయుఃప్రయాగంబ్రహ్మస్మాహదేజస్త్రోతీదేనోద్రోణి అజ్ఞాయాః విధేర్నానో విదాతి నిహతాసృషి ఐతేన మన్యస్వ నూతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసవిదః ప్రసవ బ్రహ్మజ్ఞానం బ్రహ్మసాధ్యమస్రచ వేదావః సబుద్ధ్యా మాసు విశ్వాసశ్చ నమః శివః
ब्रह्माण्डमावाहयामि प्रजातिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भावाहयामि ब्रह्मस्येदमासनं सोमो धेनुगं सोमर्वन्तमास सोमो वीरं कर्मणं दातु साधनं धिगं सभयं प्रतिष्ठानं तस्मै सोममावाहयामि अज्ञाङ्गमावाहयामि इन्दमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यतन्नागसुष्टेजमानोऽस्तु सप्तर्षीनागसुतां मित्रलगस्तत्रिमं यज्ञमिजमाञ्चदेहि ओं प्रोक्ष सोमप्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यतन्नागसुष्टेजमानोऽस्तु सप्तर्षीनागसुतां मित्रलगस्तत्रिमं यज्ञमिजमाञ्चदेहि ओं प्रोक्ष पवित्रेः स्तो वैष्णव्ये स्तो अग्नेः स्तो वायुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो यज्ञस्य पावने स्तः परस्य च पवित्रेः स्तो वैष्णव्यो देवसहितपसपनात्यच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्विः विष्णवे नमः विष्णोस्तु पोसि दक्षिणतः विष्णोस्तु पोसि पश्चिमस्तु दत्तां देवेभ्यः विष्णोस्तु पोसि उत्तरदोदिः विष्णोस्तु पोसि कारणाति वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवातमिच्छ प्रणयज्ञं देवतावर्ध्यत्तन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सदामित्रलगस्तत्रिमं यज्ञं यजमांशदेहि ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानवातमिच्छ प्रणयज्ञं देवतावर्ध्यत्तन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सदामित्रलगस्तत्रिमं यज्ञं यजमांशदेहि ओं प्रणय दक्षिणप्रदो ब्राह्मण तीर्थेन प्रजातिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजातिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इंद्रमावाहयामि वसुनावाहयामि मरुतमावाहयामि रुद्राणावाहयामि अपावस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि विष्णुमावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवोत्सवमावाहयामि उपासनयज्ञमावाहयामि अग्निदिष्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आजभागे प्रजापतिष्ठनपामि इन्द्रायष्ठनपामि अग्नेष्ठनपामि सोमायष्ठनपामि सोमायष्ठनपामि अग्निशोमाभ्याञ्जष्ठनपामि प्रजापतिष्ठनपामि ब्रह्मणेष्ठनपामि इन्द्रायष्ठनपामि वसुभ्यष्ठनपामि मरुद्भ्यष्ठनपामि रुद्रेभ्यष्ठनपामि अभावसृष्य श्री महाविष्णुष्ठनपामि मित्रायष्ठनपामि वरुणायष्ठनपामि आदित्येभ्यष्ठनपामि शुभ्याण्ठनपामि भूषणेष्ठनपामि कक्षाष्ठनपामि कक्षदेव सोमायष्ठनपामि उपासनयज्ञाष्ठनपामि ज्ञातिष्वेभ्यो देवेभ्यष्ठनपामि सर्वदेवेभ्यः जुष्टनपामि आद्यन्त्रप्रतिश्रयामि चिरन्त्रप्रतिश्रयामि अग्ने ज्योतिषि समते स्वाहा अमृतं स्वारणमसि अन्ततं वृक्षान् अन्तर्धारादयः प्रतिष्ठारक्षप्रतिष्ठारादयः चिक्पतिस्वाम्ना त्वच्छिद्रेण पवित्रेण सो सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वाम्ना त्वच्छिद्रेण पवित्रेण सो सूर्यसरस्वती स्वाहा देवस्ता स्मृताम्ना त्वच्छिद्रेण पवित्रेण सो सूर्यसरस्वती स्वाहा मूढाग्राभ्यङ्गसते स्वाहा अध्यक्ष अक्षता चर्भिर्मामे धनुस्तंत्रिका च नीतं च प्रेतं च अर्बुदं च निर्बुदं चरु समुद्राश्च मध्यन्तान्तश्चापराधश्च मामे अग्निष्ठिका धनुस्तन्तु इंद्राय नमः अनिरुद्धाय नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेदसे नमः सोऽसे नमः वरप्रसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः एतेन मन्यस्वान् उतेन मन्यस्वान् तरस्तेन मन्यस्वान् देवै तपस्वा षष्टिसहस्राणि समक्षमर्भलमाणया अन्तिद्ना आत्माजाद्वेदस्य नेत्रसवद्धजेद्वद्धजास्मान् प्रजापतिब्रह्मत्सेनान्नाद्येन समेधया अस्मिन् अवभाषणाग्ने ब्रह्मन् संसम् आधास्ते आधस्व समेधयस्व वायुव्यादाग्नेयन्तं निरुत्यादेशानान्तं इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याः स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपापस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा तेभ्य स्वाहा शुभ्याय स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा अक्षय सोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा ऐते नमगुस्थाः ऐते नमगुस्थाः नमते नमगुस्थाः सरस्ते नमगुस्थाः दिवसप्रासावीः ओं भूतिवृत्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गम् आघारहोमान्ते सर्वमन्त्रवीर्यातरणात् प्रायस्तात्तम् अतो देवाय वैष्णवं होष्यैतेन मनिस्वा नमतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसप्तस्वा ओं मतो देवाहं तनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधान देवदं समूढमस्वां सुरे स्वाहा त्रीणिपदां चक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा
विष्णोः कर्माणि विषयतोः प्रधानवस्तुते इन्द्रस्येजसगा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा वसन् सूर्यः दिव्यवचक्षरादग् स्वाहा तद्विप्रास पुण्यवोजार्ध्रभागं दशविन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा तेन मुकुस्थाः हनुमते नमकुस्थाः सरस्ते नमकुस्थाः देवसुतः प्रासावीः ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వేడే మూలిందరో విభవము నేడు వేడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు కమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరో పాడరో అప్సరో గణము బ్రహ్మాండానాం జగతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమదవ్యక్తాక్ష సప్తావృణేరావృతే अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह गुर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भोर्लोक सुवर्लोक महर्लोक जनालोक तपोलोक सप्तलोकाक्ष षल्लोकानां अधोभागे महानारायमाणस्य मणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाक्ष अष्टदिग्दण्ड शुण्डादण्डोत्तम्बिते अमरावती जयजोवती संयमनी रक्षावती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती
इति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नेयमनिरुद्यवरुणवायुकुबेरीशानाख्य अष्टलोकबालकपरिपालिते लोकालोकजलवलयिते लवणेक्षुसुरासर्पितदिक्षीरशुद्धोदकाख्य सप्तान्नवपरिवृते जम्बूप्लक्षकुशक्रवंशसागदान्मलपुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमलयसह्यदृक्तमदृक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिंपुरुषहारीरावतभद्राश्वकेतुकमालकरमणक कुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार पञ्चाशत्कोटियोजनविस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादिसमभूमध्यरेखायाः पूर्वदिग्भागे मम अनेकजन्मसु जन्मनि च एतक्षणपर्यन्तं बाल्यौवनकौमारवार्धिकेषु रहस्यप्रकाशे च आवृत्त अनावृत्तमहापातकादि समस्त दुर्दक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीभागलोहितदामासङ्घातपकालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्यातिरैश्वरपर्यन्तं कुतरासेर्वसहस्रावसाने एकैकतिलापकृष्णक्रमेण सर्वराष्ट्रपकृतसंहितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रिलिङ्गिताग्निष्टोमतराप्ताप्तोर्यां शान्तमनुवाजपेयपौण्डरीकाश्वमेधादि शतक्कदपुण्यफलावात्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूः अन्तर्याम्यर्चावतारस्वरूपरुणमैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादिभिः उक्तगृहकन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगरापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानसागमोक्तप्रकारेण आङ्गीरसबारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूः अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आङ्गीरसबारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिरे कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरसबारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतागण निकुटमकुटमणिगणविजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसबारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यदिव्याद्भुत नित्ययौवनस्वाभावलावण्य तेजोरत्नाकराय अखिलशाखाध्यायिनो श्रवणनक्षत्रे मकरराशो जाताय श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्योनाप्तवानारूवेदरपञ्चार्षे प्रराणित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अनन्तगुणात्म्यां भृगो सङ्कल्पतनयां भार्गवीं उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासु जातायां श्रीदेवी नाम्नीं इमां कन्यां प्रणीतुमे दास्यामि ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यवावत्सारणे ध्वत्रयार्षे प्ररान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यपप्रजापतेः सङ्कल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासु जातायां श्रीभूदेवी नाम्नीं इमां कन्यां प्रणीतुमे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैरुतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकं जगीर्षया सालङ्कृतां मां साध्यैं सुशीलाय समेधसे
ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయై విశ్వంభరాక్షరూపా సాద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి శ్రీనాథు కమలాపతి కన్యాదాన సమూర్తోస్తి భవంతో మహాంతో గృహ్ణంతు సుముహూర్తోస్తు. కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధజే అని చెప్పి కన్యాదాన విశేషాలన్నింటినీ కూడా ఇప్పటివరకు కూడా ఆచార్యస్వామి వారు సభక్తికంగా తెలియజేసి శ్రీభూదేవులు ఇరువురిని కూడా పరమాత్మ అయినటువంటి శ్రీనివాసుడికిచ్చి కన్యాదానాన్ని నిర్వర్తించారు. భక్త మహాశైలారా, మనది ఎంత పూర్వజన్మ సుకృత విశేషం కాకపోతే ఆనాడు ఆకాశరాజు పద్మావతీదేవిని పరమాత్మకు ఇచ్చి వివాహం చేశారు. మనం ప్రతిరోజు కూడా నిత్యము కూడా ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం వీక్షించేటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మనందరి పేర్లు కూడా చెప్పి మన పేరున కన్యాదాన మహోత్సవాన్ని నిర్వర్తిస్తారు ఆచార్య స్వామివారు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిత్యము అమ్మవార్లు ఇరువురిని కన్యాదానం చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే సమస్త లోకక్షేమం కోసమే ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిత్యం తిరుమలలో నిర్వర్తిస్తారు ఆచార్యవరేణ్యులు. ఆ యొక్క విధంగా పరమాత్మకు ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా పరమాత్మ అవ్యయ సర్వవ్యాపి సర్వవ్యాపకుడైనటువంటి వాడు పరమాత్మ. ఆకాశోపమః అని చెప్పి అన్నారు. ఆకాశంతో పోలుస్తారు పరమాత్మని. అటువంటి గొప్పదైనటువంటి గుణాలు, అనంత కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఆ యొక్క పరమాత్మకు అనంత కళ్యాణ గుణాత్మిక అయినటువంటి ఆ యొక్క లక్ష్మీదేవి స్వరూపాలుగా ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి ఇరువురిని కూడా ఇచ్చి ఈ యొక్క కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయ ఈ యొక్క కన్యాదాన సంకల్పాన్ని ఒక్కసారి మనం విన్నట్లయితే కనుక దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం అని చెప్పి అంటారు. ఈ కన్యాదానం చేయడం వల్ల ఏమైనా దానం చేస్తే దానం చేసిన వారు మాత్రమే, ఆ యొక్క దాత ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే తరిస్తారట. మరి కన్యాదానం చేయడం ద్వారా ఎంతమంది తరిస్తారు అంటే దశపూర్వేషాం దశాపరేషాం, మన ముందు 10 తరాలు అలాగే మన తర్వాత రాబోయేటువంటి 10 తరాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా వారి యొక్క పాపకర్మల చేత ఏమైనా నరకాదులు కుంభీపాక లోహిత ధామాతప సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యో ఉత్తీర్య అని చెప్పి అన్నారు. అంటే వారి యొక్క పాపకర్మల చేత ఏమైనా అనుభవించాల్సి ఉండి, బాధలు అనుభవించాల్సి ఉండి నరకలోకంలో కనుక వారేమైనా పొరపాటును ఉండిపోతే కనుక వారంతా కూడా పరమాత్మ యొక్క సాన్నిధ్యమైనటువంటి సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యాలనేటువంటి దివ్యమైనటువంటి మోక్షములు ఏవైతే ఉన్నాయో అటువంటి మోక్షములు ఈ యొక్క కన్యాదానం చేయడం ద్వారా అందుతాయి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. అందుకని భక్త మహాశైలారా, సాధారణంగా మనం పెంచి పెద్ద చేసినటువంటి కన్యను కన్యాదానం చేస్తేనే ఇంత ఫలితం వస్తోంది అంటే మరి అమ్మవారు అంభోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం అని చెప్పి శంకరాచార్య స్వామి కీర్తించినట్లుగా ఆ యొక్క క్షీరసాగర మథనం అప్పుడు అమ్మవారు ఆ యొక్క క్షీరసాగరంలోంచి బయటికి వచ్చిందట. చంద్రుడి తోబుట్టు ఆవిడ, సోముని తోబుట్టువట, సొంపు కళలకే మరుదు అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు చెబుతారు. సాధారణంగా షోడశ కళా ప్రపూర్ణుడైనటువంటి చంద్రుడిని చూస్తేనే మనకెంతో ఆనందం కలుగుతుందే, అటువంటి చంద్రుడితో పాటు పుట్టినటువంటి అమ్మవారు ఆవిడ మొహం చంద్రబింబంలాగా రాకాచంద్ర సమాన కాంతివదన నాకాధిరాజస్తుత అని చెప్పి అమ్మవారిని స్తుతిస్తారు. అంత అందమైనటువంటి మొహం కలిగినటువంటి అమ్మవారు. మరి అమ్మవారితో పాటు ఇంకా క్షీరసాగర మథనంలో ఏమొచ్చాయంటే కామధేనువు, కల్పవృక్షము, ఉచ్చైశ్రవము, ఐరావతము ఇత్యాదులన్నీ కూడా చాలా విశేషాలన్నీ కూడా, అమృతము ఇత్యాదులన్నీ కూడా అమ్మవారితో పాటుగా వచ్చాయి. అవి ఎందుకు వచ్చాయి అంటే కేవలం అమ్మవారు ఐశ్వర్యం ఎక్కడైతే ఉందో ఇవన్నీ కూడా ఉంటాయి అని తెలియజేయడానికే అమ్మవారితో అవన్నీ కూడా వచ్చాయట. అమ్మవారు లేనిదే
లక్ష్మీదేవి వైకుంఠంలో లేనిదే అక్కడ ఏమీ ఉండదు. అందుకే శ్రీవైకుంఠ విరక్తాజ స్వామి పుష్కరిణీ తటే అన్నట్లుగా పరమాత్మ ఈ యొక్క శేషాచలానికి రావడానికి కారణం కూడా అమ్మవారే. అమ్మవారు చిన్న లీలా విశేషంగా భృగు మహర్షి పరమాత్మ యొక్క వక్షస్థలం మీద ఆయన యొక్క పాదం మోపాడనేటువంటి చిన్న కారణంగా చేసుకుని నిజానికి పరమాత్మకు అంత కోపం వస్తుందా అంటే పరమాత్మకు ఏమీ కోపం రాలేదు, అమ్మవారికి చాలా కోపం వచ్చిందట. ఎందుకు అంటే నిత్యం ఆవిడ వక్షస్థలం భర్తృగృహం మురారేహే, ఆవిడ యొక్క మెట్టినిల్లు పరమాత్మ యొక్క వక్షస్థలం అట. అటువంటి స్థానంలో కాలు మోపేసరికి అమ్మవారికి చాలా కోపం వచ్చిందట. అమ్మవారికి కోపం వస్తుందా, తల్లికి ఎప్పుడైనా కోపం వస్తుందా అంటే ఎప్పుడూ కోపం రాదు. మరి ఎందుకు ఆవిడికి ఆ రోజు అంత కోపం వచ్చింది అంటే ఇదిగో ఈనాడు మనల్ని అందరినీ కూడా అనుగ్రహించడానికి గాను అప్పుడు కోపం వచ్చినట్టుగా అమ్మవారు నటించి భూలోకానికి వచ్చేసిందట. సరే, అమ్మవారు ఎప్పుడైతే వైకుంఠాన్ని విడిచి వచ్చేసిందో పరమాత్మ అక్కడ ఉండలేక వాగర్ధావివ సంపృక్తవు అన్నట్టుగా చంద్రికయోరివ అన్నట్లుగా వెన్నెల చంద్రుడు ఎలాగైతే వేరువేరు చేయలేమో వెన్నెలని చంద్రుణ్ణి, అలాగే శబ్దాన్ని అర్థాన్ని ఎలాగైతే వేరు చేయలేమో అలా పరమాత్మని అమ్మవారిని కూడా వేరు చేయలేమట. అటువంటి అమ్మవారు కిందకి వచ్చేసరికి పరమాత్మ కూడా దిగి వచ్చారు. సౌభాగ్యమత్వై దస్వాజాధస్తేదన శ్రియే జాతశ్రియాయ శ్రియంబయో దుర్దిభ్యో దాతి శ్రియంబసా నామ దత్తమాజన్ భవంతి సత్యాసమిధాం దద్రౌ. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమర్థోస్తి భవంతో మహాంతో నిగృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్త్వముఖం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే గురుద అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేధపశ్యత. సౌభాగ్యమత్వై దత్వాయాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా సాధుసుధా దేవీ వాసవీ బ్రహ్మవర్చస పితॄణాం శ్రోత్రం చ కర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణముహూర్తోస్తి భవంతో మహాంతో నిగృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా. సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే. సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే. అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే. అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు. బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు. అంగన నీవు దేవులవైతివిగదే. అంగన నీవు దేవులవైతివిగదే. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా.
కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు తేజమానో విర్భి అహేడమానోవర్ణే హవోదర్శం సమానాయ ప్రమోషి స్వాహ తన్నోగ్నివర్ణస్య విద్వాన్ దేవసేడవయా శ్రేష్ఠాః యజుష్టో పండితమస్సో జాన విశ్వాద్వేషాం ప్రముత్య స్వాహ తత్తన్నోగ్నేమో భవతి నేదస్యావసోభ్యష్టౌ అవయక్షుణవర్ణమ్రాణో బిహిమృడిగం సహోనేధి స్వాహ త్వమగ్నే అయాస్తయాసన్మనసాయతః అయాసన్ హవ్యమూచేయానో దేహి వేజగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ ఐతేన ముఖస్థాః నుతేన ముఖస్థాః సరస్తేన ముఖస్థాః దేశతః ప్రాసావీః ఓం భూః అతిప్రోక్తమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికవత్సకర్మాంగం రాజహోమం హోష్యే ఐతేన మన్యస్వ నుతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవతः ప్రసవా ఇమాం రాజాంతి ఆజ్యమభిగాజ్యాం ఇమాం లాజానోపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నారివ బ్రూతేగ్నౌ లాజానోపంతి దీర్ఘాయురస్వరేవతిరేధంతాం జ్ఞాతయోమస్వాహ ఉదాయుసాస్వాయుషో దోహదేనాగమృతేనోత్తర్జన్యస్య పుష్పేణో దస్తాముతాగం అను విశ్వావదత్వయావ్యం ధారావదన్యాయివ అతిగాహే మహిద్విషః ఇమాం లాజానోపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యవ విరోధే అగ్నౌ రాజానోపంతి దీర్ఘాయురస్వరేవతిరేదంతాం జ్ఞాతయోమస్వాహ ఉదాయుసా స్వాయుషో దోహదేనాగమృతేనో తర్జన్యస్య పుష్పేణో దస్తామతాగం అను విశ్వావదత్వయావ్యం ధారావదన్యాయివ అతిగాహే మహిద్విషః ఇమాం రాజానోపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యవ బ్రూతే అగ్నౌ రాజానోపంతి దీర్ఘాయురస్వరేవతిరేదంతాం జ్ఞాతయోమస్వాహ ఉదాయుసా స్వాయుషో దోహదేనాగమృతేనోత్తర్జన్యస్య పుష్పేణో దస్తామతాగం అను విశ్వావదత్వయావ్యం ధారావదన్యాయివ అతిగాహే మహిద్విషః ఓం భూస్వాహ ఓం భోస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భో స్వస్వాహ ఐతేన ముఖస్థాః నుతేన ముఖస్థాః సరస్తేన ముఖస్థాః దేశతః ప్రాసావీః ఓం భూః అతిప్రోక్తమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే స్వరమంత్రపర్యాదృణాత్ ప్రాష్టాత్ సమతో దివాదివిష్ణుం హోష్యైతేన మన్యస్వ నుతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవతः ప్రసవా అతో దేవాः వందనతో విష్ణుచక్రమే దివ్యా శుద్ధాం స్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవతం సమూఢమస్వాం శ్రే స్వాహ శ్రేణిపదాబ్జక్రమే విష్ణుగోపాదాభ్యः అతో ధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి ప్రసేతోః వృతానుశ్రీ ఇంద్రస్య సఖా స్వాహ తద్విష్ణోః పరమపదం ప్రాప్తంతుర్యः దివీవ చక్షురా దిగ్స్వాహ తద్విప్రాసో పుణ్యమోజార్ధ్రవాగం దత్సవిందతే విష్ణోర్జత్రం పదగ్స్వాహ ఓం భూస్వాహ ఓం భోస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భో స్వస్వాహ ఐతేన ముఖస్థాః నుతేన ముఖస్థాః సరస్తేన ముఖస్థాః దేవతः ప్రాసావీః ఓం భూః అతిప్రోక్తమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం కర్మసాఫలసిద్ధం పృష్టాతంత్రం గరిష్యే ఐతేన మన్యస్వ నుతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవతः ప్రసవా యదస్య గర్భణోత్తరే తం విద్యాన్నం మహాకరం అగ్నిస్తస్తం కరోతు స్వాహ అగ్నేయ సృష్టగతే సుతహుదాతేన కామాన సముత్రే స్వాహ అగ్నేయ స్వాహ అగ్నేనాదాయ స్వాహ అగ్నేనవదే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దదాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టం సర్వత్రైవానాదిష్టం దేవతమస్మై స్వాహ అగ్నేయ సృష్టగతే స్వాహ వాసుపదే నమో వాసుపదే స్వాహ జన్మాత్మనం ఇందాబోదగ్నిస్తనరః జాతవేదా విచర్షిణి స్వాహ పునరగ్నిశ్చక్షురాత్మనింద్ర బృహస్పతి పునర్మేశ్వరం చక్షాతముక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వసిష్ఠేభ్య స్వాహ భేషందృష్టే స్వాహ నిష్కృత్యై స్వాహ ద్యోరాధ్యై స్వాహ దేవీభ్య స్వాహ తనూభ్య స్వాహ వృద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఆశ్రావితమత్యాశ్రావితం షట్కృతమత్యోహక్తంచ అగ్ని అతిరిక్తం కర్మణ ఇచ్చే నమగ్న ప్రమణా ప్రతికల్పయన్ స్వాహ కుదా దేవాన్ స్వాహ
स्वस्ति इंद्रोर्धस्वास्तन पूषा श्वेदाः स्वस्ति नस्तार्क्ष्रेमिस्तनो बृहस्पतिदातु स्वाहा यतीन्द्रो वीर्यमनो दुध्वाद्रहोदाः अग्निर्वेदो दुष्ट्याः ष्टगुदेवेभ्यः इन्द्राज्ये हविषागुदेम स्वाहा यधोः श्रेषु धीमहि स्वाहा समिधस्य तेजोसि तेजोमयि धेहि स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिध सप्तेह्वा सप्त सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वायन्ति सप्तयो निरावण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्योर्भुक्तं पृथिवीभुक्तं वोषधवनस्पतिगन्धर्वाश्रेष्ठभुक्तम् अग्निजीर्णं वेदिर्जीर्णं द्यौर्जीर्णं पृथिवीजीर्णं वोषधिवनस्पतिगन्धर्वाश्रेष्ठजीर्णग् स्वाहा समन्तां भविषावतेन समादित्येषु समृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्नि समिधः सप्तैह्वा सप्तर्षः सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा यन्ति सप्तयोनिरावृणस्वा घृतेन स्वाहा ऋतदान विद्वान् शब्दतेन पूर्णामाहुतिञ्जुः मनसा प्रजापतये स्वाहा ओम भूस्वः ओम भस्वः भूर्भस्वः स्वाहा नुतेन्मगस्ताः सृष्टेन्मगस्ताः देवसविताप्रासाभिः पवित्रं स पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सत्सन्मे भूयात् स्वाहा क्षतमक्षतेजोमि अक्षमा मे हे श्रेष्ठाः प्राचाः दिदेवार्तिरो मार्जयन्तां दक्षिणायां दस्मासाः पितरं मार्जयन्तां प्रतीचाः दशः पशवः मार्जयन्तां वरीहिष्यां शिक्षा भूषदेवः मार्जयन्तां ऊर्ध्वायाः देकसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताः धराधरे नागेः भ्यः मार्जयन्तां दक्षिणतः परदीपनया पश्चिमतः परदीपनया उत्तरतः परदीपनया पश्चिमतः विष्णोः सदनमसि दक्षिणतः विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वाण्यान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापिवोषधियो मृदां पशधयश्च दिवं गच्छततो नौष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्मातो लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुत्योद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं त्रिदेवानाः त्र्यायुषं तन्मयस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताय सदञ्च वर्षे त्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताय सदञ्च वर्षे त्र्यायुषम् आपोहिष्टामयोभोस्थानमुच्येदादना महेरणाय चक्षे योपस्योदमर्धस्तस्य भार्यतेन उषतिर्यो मात्रः तस्मारङ्गमापो शिक्ष्याय जन्मधा आपो जनेधाजनः यस्तेऽग्नेतेजस्विनाहं तेजस्वी भूयासं यस्तेऽग्निवर्चस्विनाहं वर्चस्वी भूयासं यस्तेऽग्निहरस्विनाहं हरस्ते भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तोज दातु मयि मेधां मयि प्रजां मयीन्द्रियन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो दातु योगसूर्यं योदगान्मातो नमः रुद्राणमनसरसमध्या समाभ्रभोरो दाक्षसूर्यो प्रसन्मनसापनातु ओं च मे मे ज्ञपते नमश्च यत्तेः ज्ञानं तस्मै उत्तेन तस्मै ते नमः कायेन वाचा मनसेन्द्रियोत्यात्मनापति स्वभावात् करोमि सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्वाभारं निवेदयामि आज्वाभारं निवेदयामि गुडाभारं निवेदयामि सर्वं श्रीभूनिलासमेत श्रीनिवासार्पणमस्तु।
లక్ష్మీనివాస నిరవద్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటివరకు కూడా ఆగమశాస్త్రంలో అమూర్త భగవద్యజనంగా చెప్పబడేటువంటి అగ్ని ద్వారా పరమాత్మకు హవిస్సమర్పణ చేయడం అనేటువంటిది యజ్ఞశిష్టాశనస్సంతో ముచ్యతే సర్వకిల్బిషై అని చెప్పి గీతాచార్యులు వారు చెప్పినట్లుగా యజ్ఞం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. ఎందుకు అంటే యజ్ఞం ద్వారా దేవతల్ని మనం తృప్తిపరిస్తే వారు తృప్తి చెంది సువృష్టి కురిపిస్తారు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతారు. ఆ విధంగా యజ్ఞ కార్యక్రమాన్ని ఇప్పటివరకు కూడా నిర్వర్తించి ఈ యొక్క వైవాహిక మహోత్సవంలో ప్రధానమైనటువంటి లాజహోమం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత ఈ అగ్నిహోత్రుడు దేవతలందరికీ కూడా ఇచ్చినటువంటి ఆహుతులన్నింటినీ కూడా వారికి సమర్పించినందుకు గాను ఆయనకు పూర్ణాహుతి అనేటువంటి దివ్య మర్యాద కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అన్నట్లుగా ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారాత్ కేశవం ప్రతిగచ్చతి అన్నట్లుగా మనం యజ్ఞ కార్యక్రమం చేసిన అగ్నిహోత్రుని ఆరాధించిన ఆ అగ్నిహోత్రంలో అంతర్వర్తిగా ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మకు ఈ యొక్క ఫలితం అంతా కూడా అందాలి అని చెప్పి ఎలాగైతే ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం ఆకాశం నుంచి పడ్డటువంటి ప్రతి నీటి బిందువు కూడా చివరికి సముద్రంలోకి ఎలాగైతే చేరుతుందో అలాగే మనం చేసినటువంటి కర్మ మొత్తం కూడా పరమాత్మ యొక్క పాదార విందాల దగ్గర సమర్పణ చేసిన తర్వాత వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఆచార్య స్వామి. భక్తి అనేటువంటిది ఎలా ఉండాలో మనకు ఎంతోమంది గాథల ద్వారా తెలుస్తుంది. అటువంటి గాథలలో గోదాదేవి యొక్క దివ్య కథామృతం చాలా గొప్పదైనటువంటిది. ఎందుకు అంటే మనకి ముందు కొద్దిగా ఏదో కృతయుగంలోనో ద్వాపర యుగంలోనో కాదు, కలియుగంలో మనకి కొంతసేపటి ముందు కొంచెం సంవత్సరాల ముందు మాత్రమే ఆవిడ పరమాత్మను సేవించి పరమాత్మ యొక్క దివ్య కైవల్యాన్ని పొందింది ఆ యొక్క గోదాదేవి. నిత్య నిరంతరము కూడా పరమాత్మ యొక్క కథాశ్రవణం చేస్తూ మాలా సమర్పణాన్ని నిర్వర్తించినటువంటి ఆ యొక్క గోదాదేవిని స్మరించుకుంటూ వారణమాయిరం పుష్పమాలా పరివర్తనం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఆచార్య స్వామి నిర్వర్తించిన తర్వాత ఈ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా చివరి ఘట్టం ఆబాలగోపాలం అందరికీ కూడా ఆనందకరమైనటువంటి ఘట్టమైనటువంటి తలంబ్రాల కార్యక్రమాన్ని అక్షతారోపణంగా నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. అన్నమాచార్య స్వామి కీర్తించినటువంటి కీర్తనని శ్రవణం చేస్తూ పరమాత్మ యొక్క అక్షతారోపణాన్ని వీక్షిద్దాం. గోవింద పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి